కార్తీక దీపం సీరియల్ స్టార్ మాలో రాత్రి 8 గంటలకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని అలరిస్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్లో దీప కన్నతల్లి సుమిత్ర ప్రాణాపాయ స్థితిలో ఉంది. క్యాన్సర్ కారణంగా బాధపడుతున్న సుమిత్రకి బోన్ మ్యారో డొనేట్ చేస్తే ఆమె ప్రాణాలని కాపాడవచ్చని డాక్టర్ చెప్తుంది. అయితే జోస్న బ్లడ్ శాంపుల్స్ మొదటిసారి మ్యాచ్ కావు. అయితే జోస్న కన్న కూతురు కాదు కాబట్టి ఇప్పుడు బోన్ మ్యారో ఖచ్చితంగా దీపానే ఇవ్వాలి. కన్న కూతురైన దీప ఇప్పుడు బోన్ మ్యారో డొనేట్ చేయడానికి సిద్ధమైంది. అయితే జోస్న బ్లడ్ శాంపుల్స్ మ్యాచ్ కానందువలన మరోసారి ఆమె బ్లడ్ శాంపుల్స్ ని తీసుకున్నారు. ఇక తర్వాత ఇప్పుడు కథలో మరో ట్విస్ట్ ఇచ్చారు. ప్రెగ్నెంట్ గా ఉన్న దీప ఇప్పుడు బోన్ మ్యారో డొనేట్ చేయాలంటే కడుపులో బిడ్డని ముందు తీసేయాలి అని డాక్టర్ చెప్తుంది. ప్రెగ్నెంట్ గా ఉన్న ఈమె బోన్ మ్యారో డొనేట్ చేయడానికి కుదరదు అని చెప్తుంది. అయితే రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అంటే ఇప్పుడు బ్లడ్ శాంపుల్స్ జోస్నవి తీసుకున్నారు కాబట్టి శాంపుల్స్ మ్యాచ్ అయ్యాయి అని చెప్తారు. దీప నుండి బోన్ మ్యారోని తీసుకొని ఆమెకి సెట్ చేస్తారు. అయితే ఇదంతా జోస్న వలనే జరిగింది అన్నట్లుగా పైకి తెలిసేలా చేస్తారు. రాబోయే ఎపిసోడ్స్ లో ఇదే జరగబోతోంది. ఇక డాక్టర్ ప్రెగ్నెంట్ గా ఉన్న దీప ఇప్పుడు బోన్ మ్యారో ఇవ్వడానికి కుదరదు అని ఆమె చెప్పడంతో ఏం జరుగుతుంది అంటే తర్వాత డాక్టర్ ని దీప కార్తిక్ కలిసి ఎలాగైనా ఒప్పించి ఆమె చేతనే బోన్ మ్యారోని డొనేట్ చేయిస్తారు. దీప కన్నతల్లి కోసం మరింత త్యాగం చేసింది అన్నది చూపించడానికే ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్న దీపని బోన్ మ్యారో డొనేట్ చేయడానికి కుదరదు అని డాక్టర్ చెప్పుండొచ్చు. కాకపోతే ఖచ్చితంగా దీప చేతనే బోన్ మ్యారోని డొనేట్ చేయిస్తారు ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలోనే. ఇక కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతోందని మీరు అనుకుంటున్నారు? దీప ప్రెగ్నెన్సీని తీసేసి బోన్ మ్యారో డొనేట్ చేస్తారా, లేదా బోన్ మ్యారో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే ఆమె డొనేట్ చేయబోతుందా? ఇంతకీ ఈ విషయాలన్నీ జోస్నకి తెలుస్తాయా, లేదా జోస్నకి తెలియకుండా రహస్యంగానే ఇదంతా జరిపిస్తారా అనేది చూడాలి. రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.